హే గైస్, వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కనకరపుల్లేపు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి జాబ్ అయితే వచ్చింది. సో మనం కస్టమర్ సపోర్ట్ రోల్లో ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉంటే కనుక, సో ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ లింక్ ఉంటుంది. దాంట్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా అసలు ఈ యొక్క జాబ్ ఏంటి, అసలు మనం ఏం వర్క్ చేయాలి, మనం ఎలా ఉండాలి, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో గైస్, ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. దాంట్లో మీకు అప్లికేషన్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దాంట్లో మీరు నన్ను క్వశ్చన్ రేస్ చేయొచ్చు, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. సో ఇక మీరు చూస్తున్నారు కదా, మనకి వెరిటోన్ అనే ఒక మంచి ఏఐ కంపెనీ నుంచి మనకు వచ్చిన జాబ్ ఇది. సో రీసెంట్ గా ఏఐ కంపెనీస్ లో, ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ లో ఇది కూడా ఒక కంపెనీ అన్నమాట. ఇది అఫీషియల్ గా కంపెనీ వెబ్సైట్ లోంచి వచ్చిన ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఇది. ఓకే, సో గైస్, వీళ్ళు రీసెంట్ గా సపోర్ట్ సర్వీస్ మెసేజ్ అనే ఒక మంచి రోల్ వీళ్ళు ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు గనక దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు అప్లై నౌ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఇమీడియట్ గా మీ యొక్క అప్లికేషన్ మీరు రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇది ఒక ఫుల్ టైమ్ జాబ్ మాట. అలాగే ఈ యొక్క జాబ్ వచ్చేసరికి హైబ్రిడ్ రిమోట్ మాట. మీరు ఒక్కోసారి మీరు ఆఫీస్ వర్క్ అని ఉంటుంది, ఒక్కోసారి మీరు ఇంట్లోంచే వర్క్ చేయాల్సిన వర్క్ ఉంటుంది అనమాట. అలాగే వన్స్ మీరు ఒకవేళ మీరు దీంట్లో సెలెక్ట్ అయితే కనుక వాళ్ళే మీకు ల్యాప్టాప్ పంపిస్తారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క జాబ్ దేని గురించి అంటే కనుక, ఇక్కడ చూడండి, మనకి వాళ్ళు కస్టమర్ ఫోకస్ అనమాట. సో ఇది మనకి ఒక కస్టమర్ ఫోకస్ కింద, లేకపోతే మీరు కస్టమర్కి ఏదైనా ఇష్యూస్ కానీ క్వైరీస్ కానీ ఉంటే కనుక మీకు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం ప్రతి క్వశ్చన్ కి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదే మీ యొక్క మెయిన్ టాస్క్ అనమాట. అలాగే క్లయింట్స్ మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలాగే క్లయింట్స్ అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇకపోతే అసలు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే కనుక, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ సాఫ్ట్వేర్ మీద, మీరు వర్క్ చేసే సాఫ్ట్వేర్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే వాళ్ళు ప్రతి దాని మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు. ప్రతిదీ కూడా మీరు నేర్చుకుని ఆ నాలెడ్జ్ సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రతి క్లయింట్స్ కూడా మిమ్మల్ని ఆ సాఫ్ట్వేర్ మీద మిమ్మల్ని డౌట్స్ అడుగుతారు కాబట్టి. అలాగే ఏదైనా సాఫ్ట్వేర్ లో ఇష్యూస్ ఉన్నా సరే, ఏదైనా మనకి ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా మనకి క్వైరీ ఉన్నా సరే, ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్ మనకి వాళ్ళు ఆ సాల్వ్ చేసి మీరు వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి అన్నమాట. అలాగే టైం టు టైం మీరు ప్రతి క్లయింట్స్ కి కాల్ చేసి లేకపోతే ఈమెయిల్ చేసి మీరు వాళ్ళకి ప్రతి ప్రాబ్లం గురించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో దట్ మీకు క్లయింట్స్ మంచి బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అలాగే ప్రతిదీ కూడా మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క సర్వీస్ లోనూ కూడా మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక మీరు ఈ యొక్క జాబ్ లో మంచి స్థానానికి వెళ్తారన్నమాట. ఓకే, ఒకవేళ మీరు కనుక ఈ యొక్క జాబ్ కి అప్లై చేయాలి అని అనిపిస్తే కనుక, సో వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏం కావాలి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంగ్లీష్ లో మంచి స్కిల్స్ ఉండాలి, మీరు చదవగలగాలి. అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ మీరు రాయగలగాలి. బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఒకవేళ మీకు ప్రతి మ్యాటర్ కూడా బాగా చదవగలిగే, బాగా అర్థం చేసుకునే స్కిల్ ఉంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు మీ యొక్క కెరియర్ ని కస్టమర్ సర్వీస్ లో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీ గ్రోత్ కి. అలాగే వాళ్ళు ఇక్కడ బాగా మెన్షన్ చేశారు ఏంటంటే కనుక, ఒకవేళ మీకు కనుక మంచి టైం మేనేజ్మెంట్ అలాగే ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు మీరు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా వినగలిగే స్కిల్ మీలో ఉండాలి. ప్రతిదీ కూడా నేర్చుకునే మీలో స్కిల్ ఉండాలి అన్నమాట. సో ఇది కనుక మీకు ఖచ్చితంగా ఉంటే కనుక మీరు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. అప్పుడే మీకు జాబ్, మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. మీరు దీంట్లో ఇంటర్వ్యూకి మీరు సెలెక్ట్ అవుతారు. ఓకే, సో ఇది గైస్ ఇవాళ మన జాబ్. అలాగే మంచి కంపెనీ, వెరిటోన్ మంచి కంపెనీ నుంచి. సో ఒకవేళ మీరు కనుక ఒక స్టార్ట్అప్ లో వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మంచి అవకాశం అన్నమాట. సో ఇది రిమోట్ జాబ్, అలాగే మంచి శాలరీ ఉంటుంది. అలాగే శాలరీతో పాటు వాళ్ళు మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఉంటారు. లీవ్స్ ఉంటాయి, అలాగే ఎక్స్ట్రా లీవ్స్ ఉంటాయి, లేకపోతే మీకు ఎక్స్ట్రా అవర్స్ ఉంటాయి, లేకపోతే మీకు కొన్ని బోనస్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ మీకు దీంట్లో వెయిట్ చేస్తున్నాయి. సో గైస్, ఇక మీరు లేట్ చేయకుండా ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే కనుక మీ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఇంకా ఎన్నో ఇలాంటి జాబ్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. అలాగే అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.